విజయవాడ భవానీపురంలో సంచలనం సృష్టించిన వృద్ధ మహిళ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్య అనంతరం మృతురాలి శరీర భాగాలను ముక్కలు చేసి వివిధ ప్రదేశాల్లో నిందితులు పడేశారు. బొమ్మసాని నగర్ ప్రాంతంలోని మురుగు కాల్వలో మృతురాలి మొండెం, కాళ్లు పోలీసులకు లభ్యమయ్యాయి. అట్కిన్సన్ నగర్ ప్రాంతంలో చేతులు, తల లభ్యమయ్యాయి. ఈ కేసుకు సంబంధించి నంద్యాలకు పారిపోయిన 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మృతురాలి అక్క కుమారుడే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ భార్యాభర్తల మధ్య గొడవలకు పిన్నే కారణమని భావించి పాశవికంగా ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే కాకుండా వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ హత్య ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. అందరూ ఆడుకుంటూ వాసన వస్తుందంటే ఏంటా అని చూస్తే బాడీ కనబడింది. మళ్ళీ అయినా ఇంకా స్మెల్ వస్తూనే ఉంది. మేము ఉండలేకపోతున్నాం ఎవరం కూడా. ఇక్కడ దగ్గరే కదండి, వెనకాలే కదా, అస్సలు ఉండలేకపోతున్నాం వాసనకి. ఇంకా ఈ లోపల వాళ్ళే మళ్ళీ వచ్చి ఇక్కడే ఉండని ఆయన అరెస్ట్ అయ్యారమ్మా, ఇక్కడే ఉన్నాయని ఇవాళ ఈ రోజు వచ్చి మొత్తం సేకరిస్తే మళ్ళీ తెక్మ బాడీలు కూడా వచ్చినాయి, కనబడ్డాయి. అదండి తెద్దామని కాలంలో చూస్తే వాసన వస్తుంది ఏంటి అని చూసాం. చూస్తే అది బోర్లించని తిరగెత్తే బాడీ అని పంది అనుకోని అది మనిషి బాడీ. అది పోలీసులకు ఫోన్ చేసాం, అంటామని సీఏ గారు, ఎస్ఐ గారు వచ్చారు. 3 తీశారు సార్. తీసుకెళ్లారు. మళ్ళీ వాసన అవుతుందని చూస్తే ఇవాళ పొద్దున్న 9 కాళ్ళు దొరికాయి. కాళ్ళు ముక్కలు చేసి సంచిలో పెట్టాడు, బియ్యం సంచిలో. అది ఇవాళ చెత్త ఏరుకున్నాయని తెచ్చి తీపిచ్చి తీసుకెళ్లారు ఇవాళ అంబులెన్స్లో. ఆవిడ పెళ్ళిళ్ళు పోకరే. వాళ్ళ ఇల్లు రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీదే అవతల సైడు అని తెలిసింది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పొద్దున వచ్చి నెతికితే కాలు కూడా ఆ పిల్లని అడిగితే బయటపడింది. కాలు, చేలు, తలకాయ పనానా దగ్గర వేసాం. కాలు, బాడీ ఇలాగ వేసామంటే మళ్ళీ వాళ్ళు బాడీ తాలూకోలు వచ్చి మొత్తం చెత్త తీసిన వాళ్ళతో అదే ఏరుకుంటారు కదా కాలువ, వాళ్ళందరూ వచ్చి నెతికి వాళ్ళతో తీపిచ్చి తీసుకెళ్లారు వ్యాన్లోనే.